లెక్క రావాల్సింది మన ఆడ ఎన్ని వచ్చినాయి కాదక్క నువ్వు ప్రతి వేళ బియ్యం తీసుకుంటున్నావా? నీకు వేసే బియ్యం వాళ్ళు ఎన్ని కిలోస్ చెప్తున్నారు? నీకు ఏమని చెప్తున్నారు? మరి 25 4 కేజీలు తక్కువ షార్టేజ్ వస్తుంది కదమ్మా. అట్లా కాదక్క, నీకు 25 కేజీలు వస్తున్నాయని చూపిస్తున్నారు. నీకు దాంట్లో తూకంలో నీకు 25 వచ్చినాయమని అంటే ఊక ఎంత చేస్తే సంచి చేస్తారా డబ్బా చేస్తారమ్మా? డబ్బా చేస్తారా? అందుకు షార్టేజ్ డబ్బా దాని మీద పెట్టి వేస్తారు. ఓకే మేడం ఆమె ఏమంటుంది అంటే నేను చదువుకోవాలి కాబట్టి నాకు ఎంత ఎత్తుకొని చదువుకోతా అంటుంది మేడం. 21 కేజీలు చూసుకోలేదమ్మా మీరు వేసేటప్పుడు? కనీసం 2-3 నెలల ముందు ఒక 15 కేజీల ఎన్ని వచ్చినాయి? ప్రతి నెల ఇట్లా వస్తుంటాయి అక్క. అక్క సంచి తెస్తారా డబ్బా పెట్టేస్తారా? ఒక నిమిషం ఇదాకా చదువుకోలేదా మీరు? గొట్టం సాలం ఉంటుంది. 2805991369 10 కేజీలు 10 కేజీలు 12 కేజీలు వచ్చింది. ఏ కాదు 30 కేజీలు రెండు 9 నువ్వు వచ్చే కంప్లైంట్ చేయి. నా కాటా ప్రకారం ఇయ్యలేదు సార్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అనేది అక్కడ చెప్పాలి. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఇప్పుడు మేము ఇన్స్పెక్షన్ కి వచ్చాము. ఇన్స్పెక్షన్ దీన్ని ఎవరు ఇది అక్కడి నుంచి వాడు నాకు బ్యాగులు ఎత్తిచ్చినాడు. బ్యాగుల ప్రకారంగా నీకు ఎన్ని బ్యాగులు వచ్చినాయని రాసి ఇచ్చినాడు. మేము మాకు కాట పోయినావా లేదా నీకు తెలుసు. ఏం చెప్తాము కాట మీద ఒక 30 బ్యాగులు పెట్టినాడు అనుకో 1500 కేజీలు వచ్చే ఇక్కడ 1500 కేజీలు అని రాస్తాడు. ఇట్లా మాకు 120 క్వింటాలకి ఎన్ని వచ్చాయి అనేది కేజీలతో సహా రాస్తాడు. ఇప్పుడు ఏంటి 72 మంది డీలర్లు ఆడ పోయి అవలగాల లెక్క పోతున్నాం వస్తున్నాం. అది మీ ఇష్టం. అది మరోసారి చెప్తే మిమ్మల్ని తెచ్చుకోవాలి తంబేసేటప్పుడు మీరు ఏమన్నా ఎందుకు తెచ్చుకున్నారు? ఏమంటున్నాడు నాకు సంబంధం కాదు అది అంటున్నాడు. నువ్వేమో ఈ రోజు దాన్ని కనిపించుకొని నా కేసు తీసుకుంటున్నావు. మీరు తెచ్చుకోకూడదు. మీరు తెచ్చుకోకపోతే ప్రజలకు పంపిణీ ఏ విధంగా చేయాలి మేడం? అది నీ ఓన్ రిస్కింగ్. ఓన్ రిస్క్ కాదు అందరికి 72 మంది ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయన్నప్పుడు అక్కడ కరెక్ట్ గా తెచ్చుకోవాల్సింది కదా. ఇవ్వడం లేదు కదా. నేనేం చెప్పాలో చెప్పు. స్టాక్ ఎత్తిస్తాను అంటున్నా. మాకు సార్తో మాట్లాడిన తర్వాత సాయంత్రంలో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం. బయటికి రండి. లక్ష్మీదేవి ఏ ఊరు? నీకు బియ్యం కార్లు ఎంతమంది ఉన్నారు మీరు? 4 ఉన్నాం. ఎన్ని కేజీలు రావాలి మీకు బియ్యం? 20 కేజీలు. ఈరోజు ఎన్ని కేజీలు వచ్చినాయి? 8 కేజీలు నేను నడుతున్నాను. నువ్వు నాకు ఎన్ని కేజీలు వచ్చినాక? 2.5 కేజీ తక్కువ అంట. తక్కువ అంటానా? ఎవరు చెప్పారు నీకు? ఆడ కాటేసి ఇప్పుడు మీ డీలర్ నీకు బియ్యం వేస్తాడు కదా, బియ్యం వేసినప్పుడు నీకు 4 మనుషులకు 5 కేజీలకు 20 కేజీలు వచ్చాయని ఎప్పుడైనా చెప్పినారా? మాకు చెప్పలేదు సార్. ఎప్పుడు చెప్పలేదు? ఎప్పుడు చెప్పలేదు. అంటే వాళ్ళు ఎంత వేస్తే అంత బియ్యం తీసుకోతావు? అంతే, నేను చెప్పలే వాళ్ళు.
ఇంకా మీ పేరు అక్క? వెంకటలక్ష్మి ఏ ఊరు అక్క మీది? వలసల మీ బియ్యం కార్డులు ఎంతమంది ఉన్నారు అక్క? ముగ్గురు ఉన్నాం. మామూలుగా నెల నెల మీకు ఎన్ని కేజీస్ ఉంటారు? మాకు 15 కేజీలు రాదు. ఈరోజు బియ్యం వేసుకోవడాక ఎన్ని కేజీలు వచ్చినాయి? కేజీన్నర తక్కువ ఉన్నాయి. కేజీన్నర తక్కువ. మీకు ఎట్లా తెలిసిందా కేజీన్నర తక్కువ? ఎట్లా తెలిసిందంటే కాట కాదక్క, మీకు బియ్యాన్ని ఎక్కడేస్తారు? వాళ్ళ ఇంట్లో వేస్తారా లేదంటే ఏమైనా డ్రమ్ములో తీసేస్తారా? ఇంట్లో వేస్తారు సార్. ఏమిటి మీద వేస్తారు? కాట మీద. కాట మీద. కాట మీద నీకు 15 కేజీలు అంటే ఎన్ని కేజీలు చూపించింది? మా చదువుకున్నాం సార్. అన్న చూసి మీరు చదువుకోలే, వాళ్ళు ఎన్ని వేస్తే అని తీసుకోతారు అంతే. అంతే. ఎప్పుడు నుంచి అంతేనా మీరు? ఎప్పుడు ఉంటే అంతే సార్. ఈడియాలని కాదు, ఎప్పుడో స్టోర్ ఎప్పుడు మీరు స్టోర్ వేసుకుంటే ఎప్పుడు ఇంతే. ఎప్పుడు ఇంతే. అదక్క మీరు సంచి తెచ్చారా డబ్బా పెట్టేస్తారా? డబ్బాతో పెట్టేస్తారు. బియ్యంతో పాటు ఏమేమి వేసారు అక్క ఇక్కడ? ఏమేమి వేస్తారు సార్? ఒక నెల బియ్యం వేస్తారు, ఒక నెల పిండి ఇచ్చారు, ఒక నెల చక్కెర వేస్తారు, ఒక నెల జొన్నలు వేస్తారు. ఈ నెల ఈ నెలతో చక్కెర వేసింది. ఇక్కడికి స్టోర్ గురించి ఎప్పుడైనా అధికారులు వచ్చి మీకు చెప్పినారా బియ్యం ఈ విధంగా వేయించుకోవాలా ఇన్ని వేయించుకో ఎప్పుడన్నా మీకు చెప్పినారా? మీరు చదువుకోలేదు కదా, మాకు ఎప్పుడు స్టోర్ లో ఇవి వేస్తారని చెప్పినారా ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పలేదు సార్. మహాలక్ష్మి ఏ ఊరాక? పోల్చల. ఇక్కడికి ఎందుకు వచ్చినారక్క మీరు? స్టోర్ బియ్యానికి కార్లు ఎంత మంది ఉన్నారు? 5 మందిని. నెల నెల మీకు ఎంత చేస్తున్నారు బియ్యం? 25 కేజీలు ఏ వీటి మీద చేస్తారు? డబ్బాలో వచ్చేస్తారు. డబ్బాలు. ఈ రోజు ఎన్ని కేజీలు వచ్చినాయక? ఈ రోజు 20కి తక్కువ వచ్చినాయి 2 కేజీలు. 2 కేజీలు తక్కువ వచ్చినాయి. చెప్పినారా మీకు డీలర్ వల్ల ఎందుకు తక్కువ వచ్చినాయో? మేము వాళ్ళని అడగలే, వాళ్ళు మాకు చెప్పలే. ఎందుకు ఎవరు రెవెన్యూ అంటే సంబంధించి విఆర్ఓ వాళ్ళు వచ్చి ఆ బియ్యం మేము వాళ్ళు వచ్చినప్పుడు మేము వేపించుకోలే, మమ్మల్ని ఎవరు అడగలే. అధికారులు మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలే, ఎప్పుడు చెప్పలే. ఇంకా ఏమేమి వేస్తుంటారు అక్క దీంట్లో స్టోర్ లో? మామూలుగా నెల బియ్యం, అవి జొన్నలు, చక్కెర వేస్తారు. ఇంకా రానప్పుడు రానట్టు వేసుకుంటారు. ఈ స్టోర్ లో తక్కువ వేస్తున్నారు బియ్యం అని అధికారులు అంటున్నారు అక్క, నిజమేనా? ఇంకా మేము చదువుకోలే కాబట్టి మమ్మల్ని మేము ఎవరిని హెచ్చరియలే. ఊకి ఎందుకు అంత మేము వచ్చినవి తీసుకొని పోతున్నాం. మాకు తక్కువ వచ్చినాయని మేము ఆడ ఇంకోసారి పెట్టి చూసుకుంటేనే కదా మాకు అర్థమయ్యేది. కానీ పెట్టి చూసినా నెంబర్లు పడతాయి. ఆ నెంబర్లు మేము చదువుకుంటేనే కదా చెప్పేది. ఇంకా చదువుకున్నందుకు ఇంకా ఈడ నొట్టు అయినాయి. ఒక నంబర్ ఉన్నా 10 నంబర్ ఉన్నా వాళ్ళు ఏ సంచిలో వేస్తే తీసుకోవడం మీ బాధ్యత. అంతే. మేమైతే ఈ చక్కెర తక్కువ ఉందన్నాము, ఈ జొన్నలు తక్కువ ఉన్నాయనం, బియ్యం తక్కువ ఉన్నాయనం వాళ్ళు వేస్తారు. మేము ఒకరికొకరం ఎత్తుకుంటాం పోతాం. అంతే సార్. ఇప్పుడైతే బియ్యం గురించి రోడ్ల గురించి ఏం చెప్పరు. బియ్యం వచ్చినాయి, చక్కెర గ్రామానికి 42 సభ్యులకి రావడం కారణం? 3 రోజుల క్రితం కార్డుదారులు ఎంఆర్ఓ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. పంపిణీ 1వ తారీఖు నుంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు అంటే రొటీన్ గా ఇన్స్పెక్షన్ లో భాగంగానే ఈరోజు వలసల గ్రామానికి రావడం జరిగింది. కార్డుదారులు వేయించుకుంటూ వెళ్తున్న బియ్యాన్ని మేము రిటర్న్ తీసుకొచ్చి కొలత తూకం వేయించడం జరిగింది. వాటిలో వ్యత్యాసాలు గుర్తించాము. తర్వాత స్టాక్ను కూడా పరిశీలించగా 75 కేజీల వేరియేషన్ ఉంది. దానివల్ల 6A కేసు బుక్ చేయడం జరిగింది. మేడం, గ్రామాల్లో చాలా మంది చదువుకోవడం వల్ల వాళ్ళు ఎంత వేస్తే అంత బియ్యం తీసుకుంటారు. వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పించబోతున్నారు? యాక్చువల్ గా దాంట్లో వాయిస్ రికార్డు వస్తుందండి. మీకు 25 కేజీలు వెయిట్ పెట్టారా అది వాయిస్ రికార్డు వస్తుంది. బట్ వాళ్ళు దాని మీద అవగాహన లేక పట్టించుకోకపోవడమో ఏదైనా ఉండిండొచ్చు. 6A కేసు రిపోర్ట్ 6A కేసు నమోదు చేస్తాము. తహసీల్దార్ వారు ఆర్డీఓ గారికి నివేదిక పంపిస్తారు. ఆర్డీఓ గారు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. జీవి నారాయణమ్మ, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్.